బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు నవదీప్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు అయితే కొట్టివేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అందుకే ఈ కేసు కొట్టేస్తున్నామని హైకోర్టు తెలిపింది. రైట్ టికెట్ నవదీప్ పై నమోదైన డ్రగ్స్ కేసును అయితే హైకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, నవదీప్ పైన కేసు నమోదైంది. దానికి సంబంధించి హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే కేసును మాత్రం హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఈ యొక్క నవదీప్ సంబంధించి గుడ్డి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నవదీప్ కూడా పేరు చేర్చారు. కానీ ఇందులో చూస్తే మాత్రము నవదీప్ వద్ద ఎక్కడ కూడా డ్రగ్స్ మాత్రం దొరకలేదు. దీనికి సంబంధించి హైకోర్టులో ఈ రోజు ఆ కోర్టులో బిగ్ అంటే అతని ఊరట కూడా లభించింది అనుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో అతన్ని ఆ పోలీసులు ఇరికించారని చెప్పి కూడా ఈ యొక్క వాదన కూడా వినిపించారు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో అతను ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ పోలీసులే తన పేరు వినిపించారని చెప్పి కూడా ఈ రోజు హైకోర్టులో యొక్క వాదనలు కూడా వినిపించారు. వాదన వినిపించిన నేపథ్యంలో అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ సంబంధించి దొరకలేదు కాబట్టి కేసుకు సంబంధించి నవదీప్ పేరును యొక్క తొలగిస్తే యొక్క కోర్టును కూడా యొక్క ఎఫ్ఐఆర్ లో తన పేరును కూడా కొట్టేసిన పరిస్థితి చూస్తున్నాము. దీంతో నవదీప్ కి పెద్ద ఊరట కూడా లభించింది అని కూడా మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పవన్.